పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే ఎదురైంది అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ అంశాల మీద అయితే గట్టిగా నిలబడ్డారో, గట్టిగా పోరాడుతున్నారో, గట్టిగా డిమాండ్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక్కొక్క అంశం అవుతుంది. నిన్న కసిరెడ్డి అరెస్ట్, నేను వస్తాను, విచారణకు సహకరిస్తాను, రేపే పెట్టుకోండి అని చెప్పేసి మధ్యాహ్నం ఒక ఆడియో క్లిప్ విడుదల చేస్తే సాయంత్రానికి అరెస్ట్ చేసి పడేశారు. సో అది కూడా ఒక ట్రాపే అంటున్నారు. నేను వస్తానని చెప్పి ట్రాప్ చేసి అటు నుంచి అటు దుబాయ్ చెక్కేద్దామని ప్లాన్లో ఉన్నాడు. మొత్తానికైతే ఆట కట్టించారంటున్నారు. కట్ చేస్తే ఈరోజు ఉదయాన్నే పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్, కాదంబరి జత్వానీ కేసులో అరెస్ట్ అని చెప్పేసి అంటున్నారు. సో ఐఏఎస్ఎల్ని తాకలేదు, ఇంతవరకు ఐపీఎస్ని తాకలేదు అనుకుంటున్నటువంటి నేపథ్యంలో మొత్తానికి పిఎస్ఆరే బహుశా మొదటి వాడు కావచ్చు అనుకుంటాను. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ అరెస్ట్ కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్నాళ్ల పాటు బర్నింగ్ ఇష్యూగా మారే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ రెండింటి వెనకున్నటువంటి అంశాలు ఏంటనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నంబర్ 2, ఈరోజు సాయిరెడ్డి ఒక రకంగా మొత్తం విప్పేశాడు, ఓపెన్ చేశాడు అనుకోవచ్చు. నేను విజిల్ బ్లోయర్నే మద్యం కేసులో, అంతకు మించి మరొకటి కాదు. నేను రూపాయి ముట్టుకున్న వాళ్ళు, దోచుకున్న వాళ్ళందరి పేర్లు తీస్తున్నాను. వాళ్ళు కావాలని నా పేరు చెప్తున్నారు. వాళ్ళందరి బట్టలు సగమే ఇప్పారు, పూర్తిగా ఇప్పారు. సమయం కోసం ఎదురు చూస్తున్నా, విప్పేలాగా చేస్తా అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా, అంటే మరి ఒక్క జగన్మోహన్ రెడ్డిని మినహాయించి మిగతా అందరినీ నిరికిస్తా అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఏ తీరాలకు చేరే అవకాశం ఉంది? విజయసాయి రెడ్డి అనుకోని వరంగా ఈ ప్రభుత్వానికి దొరికాడా అనేది మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సో ఈ రెండు అంశాల మీద ఈరోజు మనం సమగ్రంగా విశ్లేషణ చేద్దాం. సరే, ఫస్ట్ నిన్న కసిరెడ్డి, ఈరోజు పిఎస్ఆర్ ఎలా చూడాలి? నేను విజిలేస్తే షోడా బుడ్డే, జగన్ సారా బుడ్డే. విజిల్ బ్లోయర్ విజిలేస్తే ఇలా ఉంటుందా? సాయిరెడ్డి నేను విజిల్ బ్లోయర్ అంటున్నాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకపోతే బాధితులు వీళ్ళంతా ఇవాళ విజిల్సా? అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్, ఏది కసిరెడ్డి రాజ్ నిన్న అరెస్ట్, వరుస పెట్టి మనం చూస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సిఐడి, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ని అభినందించాలి. నిన్నటిదాకా విమర్శలు ఎదుర్కొన్నారు. అసలు పోలీసులోనే వేగులు ఉన్నారని, ఎప్పటికప్పుడు పోలీస్ సమాచారం అంతా జగన్మోహన్ రెడ్డికి లేకపోతే ఈ నిందితులకి చేరిపోతుందని, వాళ్ళు తప్పించుకుంటున్నారని మనం అనేక వార్తలు, కథనాలు చూసాం. కొంతమంది నైరాశ్యంగా రాసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆవేదనగా రాశారు, కొంతమంది కోపంగా రాశారు. మరి ఇవాళ వీళ్ళకి ఎవరికి సమాచారం అందలేదా? అంటే నిజంగా పోలీసులో వేగులు ఉంటే మరి ఈ పాటికి కసిరెడ్డి రాజుకి చెప్పేవాళ్ళుగా నేను అరెస్ట్ చేయబోతున్నారని, లేకపోతే అసలు ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయులకే చెప్పేవాళ్ళుగా. అసలు వీటన్నిటి వెనుక పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడన్నారు. ఈ సమాచారం ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు అన్నారు కదా. ఈ సమాచారం అంతా అతనే అందరికీ అందజేస్తున్నాడు అన్నాడు. తనను అరెస్ట్ చేసే సమాచారమే తనకు తెలీదా? పిఎస్ఆర్ ఆంజనేయులు ఇవాళ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రాజశేఖర్ బాబుని అభినందించాలి. అసలు ఏ విధంగా మద్యం ఆ కుంభకోణం ఆ నిందితుల్ని ఒక కొలిక్కి తీసుకొస్తున్నాడు, వరుస పెట్టి ఎలా అరెస్టులు చేస్తున్నాడు, అప్రూవర్లుగా మార్పిస్తున్నాడు. లేకపోతే ఇవాళ మరి ఇంటెలిజెన్స్ చీఫ్ని, సిఐడి చీఫ్ని అభినందించాలి. ఎవరు? మహేష్ చంద్ర లడ్డా కావచ్చు, రవిశంకర్ అయ్యన్నార్ కావచ్చు. ఎందుకంటే ఇది ఒక పెద్ద బిగ్ బ్లో. దీన్ని అసలు ఒక ప్రక్షాళనగా చూడాలి. ఒక సీనియర్ ఐపీఎస్ అరెస్ట్, పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన ప్రారంభమైందా? ఇప్పుడు ఈ పనులే చేయకుండా, ఈ రకంగా వ్యవహారం నడపకుండా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సస్పెన్షన్కు గురి కాకుండా ఉన్నట్టయితే డీజీపీ జాబితాలో, ఆ లిస్టు జాబితాలో పిఎస్ఆర్ పేరు కూడా ఉండేది కదా. నెంబర్ 1గా ఉండాల్సినాడు. ఎందుకంటే 92 బ్యాచ్. అవును, ఇప్పుడు 1992 బ్యాచ్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఏంటి అసలు ఒక కాంట్రవర్సీ ఆఫీసర్గా. అసలు ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు కాదు, వైఎస్ఆర్ ఆంజనేయులు అన్నారు. ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అతను అంటగాగిన విధానం. అసలు ఐపీఎస్గా ఒక మాయని మచ్చ. అసలు సర్వీస్కే ఇతను పనికిరాడు. ఇతను ఒక ఉన్మాద పోలీస్, ఒక సైకో పోలీస్ అనే ఒక చెడ్డ పేరు ఆయన కూడగట్టుకున్న విధానం. ఎక్కడో దాకా ఎందుకు అసలు అమ్మాయి, అందమైన అమ్మాయి కన్నేస్తే వదలడని. ఇప్పుడు మనం అనేది కాదు, జర్నలిస్టులో, మీడియా కథనాల్లో కాదు, సిపిఎం నాయకురాలు చెప్పింది.
సిపిఎం నాయకురాలు రమాదేవి ఇతని క్యారెక్టర్ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు రమాదేవి ఏది ఇతను కన్ను పడితే ఒక అమ్మాయిని వదలడు, వలేస్తాడు, వేధిస్తాడు, హింసిస్తాడు. ఒక ఐపీఎస్గా తగినాడా ఇతను? ఎంతమంది మహిళలు ఉసురు పోసుకుంటే ఇవాళ ఆ కన్నీటికి ఇలా మరి బలయ్యాడా? అంబటి రాంబాబు ఏమంటాడు, ఐపీఎస్ని అరెస్ట్ చేయడం ఏంటంటున్నాడు. ఆయన ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటున్నాడు. అంటే బాధితుల్లోనేమో ఆనందం, వాళ్ళ విజిల్స్ ఏది పిఎస్ఆర్. ఇదే ఏబి వెంకటేశ్వరరావు విషయంలో మరి ఎందుకు చెప్పలేదు? ఆయన కూడా మరి డీజీపీ స్థాయి వ్యక్తి కదా, రాగానే మొదటి సంతకం ఆయన దీని మీదే పెట్టాడు కదా. అరే 5 ఏళ్ళు పోస్టింగ్ ఇవ్వకుండా అతను కోర్టు చెప్పినా కానీ లాస్ట్ రోజు రిటైర్ అయ్యే రోజు పోస్టింగ్ ఇచ్చేసి ఇచ్చేసారు కదా. జీతభత్యాలన్నీ నిలిపేసి సస్పెండ్ చేసి ఆఖరి రోజు ఆయన జాయిన్ చేసుకుని రిటైర్ చేసిన విధానం. అంటే ఏబీవీ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి నచ్చరా? పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, సంజయ్ వీళ్ళేనా వీళ్ళకి నచ్చేది? ఇవాళ 5 ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారంటే పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన అంటోంది. అందుకే ఇది పిఎస్ఆర్ అరెస్టు ఇవాళ ఇలాంటి పోలీస్కి ఒక గుణపాఠం. ఏది ఒక ఉన్మాద పోలీసింగ్ చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో. క్రిమినల్సే పోలీసే క్రిమినల్స్గా మారిన విధానం. అసలు ఆ గీత చెరిగిపోయింది. ఎవడు క్రిమినల్లో తెలియదు, ఎవడు పోలీసో తెలియనట్టుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు అదేమి పోలీసింగ్. ఆంధ్రప్రదేశ్ పోలీస్కే వీళ్ళు ఒక మాయని మచ్చగా వీళ్ళు చెడ్డ పేరు తెచ్చిన విధానం. ఇప్పుడు ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు గుంటూరు జిల్లా ఎస్పీగా చేశాడు, మీకు తెలుసు. ఎంత కాంట్రవర్సీ. ఫ్యాక్షనిస్టులను అణిచేస్తున్నానన్నాడు, ఉక్కుపాదం మోపుతున్నానన్నాడు, దూలకంటి బ్రహ్మారెడ్డిని చిత్రహింసలు పెట్టాడు, పిన్నెల్లి లక్ష్మారెడ్డిని చిత్రహింసలు పెట్టాడు. ఆ రోజు సిఐడి కార్యాలయంలో కౌన్సిలింగ్ అనే పేరుతో పిలిచి వీళ్ళందరినీ ఏ విధంగా డార్మెటరీలో కొట్టుడు కొట్టారు. అంటే ఏంటా ఉన్మాదం? అది మనకి ఐపీఎస్ అంటే ఎస్ అంటే సైకోనా, పి అంటే సైకోనా? అసలు ఇండియన్ సైకో సర్వీస్గా మారింది ఇతని మనస్తత్వం కనుక చూస్తే. మనం చూసాం అదొక హీరో వర్షిప్గా అతను అనుకుని. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు RRRను కూడా అదేగా చేసింది. తేడా ఏముంది? నీకు 15 ఏళ్ల క్రితం బ్రహ్మారెడ్డిని లక్ష్మారెడ్డికి ఇచ్చిన కౌన్సిలింగ్కి డార్మెటరీలో, సిఐడి కార్యాలయం గుంటూరులో రఘురామకృష్ణరాజుకి ఇచ్చిన కౌన్సిలింగ్కి తేడా ఏంటి? అంటే కౌన్సిలింగ్ అంటే కొట్టుడా? అరే ఎవరిచ్చారు నీకు? ఏ అధికారంతో నువ్వు అతన్ని కొట్టే అధికారం నీకు ఉంది? వాళ్ళ పౌర హక్కుల్ని కాల రాయడమా పోలీస్ అంటే? ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. అవును. ఆ రోజు చైతన్యం లేక వాళ్ళంతా మినకుండిపోయారు వల్ల కానివ్వండి, అందరూ RRR లాగా ఎదురు తిరిగితే పరిస్థితి ఏమిటి? అరే అతను ఎంపీ, ఒక పార్లమెంటు సభ్యుడిని నువ్వు తీసుకొచ్చి కిడ్నాప్ చేసి ఈ విధంగా అతను సిఐడి కార్యాలయంలో నువ్వు అసలు అరికాళ్ళు బొబ్బలెక్కేటట్టు కొడతారా? ఆ ఏళ్ళు ఇరిగిపోయింది. అతనికి ఆల్రెడీ నీకు హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు మీద ఎవడో 100 కిలోలు ఆడు ఎక్కి కూర్చున్నాడు అంటే గుండె మీద కొడతా. వాడు అసలు పోలీసా? వాడు ఒక క్రిమినల్ అని తులసిబాబులాగానే ఏదో అన్నారు అతన్ని. ఇప్పుడు అతను కూడా అరెస్ట్ అయి ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు ఖమ్మం ఎస్పీగా చేశాడు. ఇదే వివాదాస్పదం. అక్కడ ఒక కాంట్రవర్సీ. విజయవాడ కమిషనర్గా నీకు తెలుసు, సిటీ కమిషనర్గా ఈ వల్లభనేని వంశీ వర్సెస్ పిఎస్ఆర్గా మారిపోయిన పరిస్థితి కదా. ఎవరో ఒక లేడీ డాక్టర్కి తను పెట్టిన మెసేజెస్ ఆ విధంగా ఆమెను వేధించటం, హింస. ఇవాళ మహిళలందరూ ఆ రోజు కన్నీడు పెట్టినటువంటి మహిళలందరూ ఇవాళ ఆనందమా? అంటే 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు సరని వాళ్ళ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యాడంటే కనీస సానుభూతి నీకు రావట్లేదంటే కారణం ఏంటి? అంటే ఎవరు ఇవాళ అంబటి రాంబాబు లాంటి వాళ్ళ స్పందించేది? అంబటి రాంబాబుకి పిఎస్ఆర్లో ఒక సిన్సియర్ ఆఫీసర్ కనపడుతున్నాడా? ఇప్పుడు RRR వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేమంటారు, వాట్ నెక్స్ట్ అంటున్నారు. సునీల్ కుమార్ పరిస్థితి ఏంటంటున్నారు. అదొక సునీల్ కుమార్ పరిస్థితి ఏంటంటూనే సునీల్ నాయక్ బీహార్లో కూర్చొని సొల్లు చెప్తున్నట్టు రావట్లేదు. బట్ నాకెందుకో నమ్మకం కలుగుతోంది. ఇప్పుడు పిఎస్ఆర్ అరెస్ట్ అన్న తర్వాత ఇక నెక్స్ట్ సునీల్ కూడా తప్పించుకోలేడు, ఇప్పటి నుంచైనా వేగం పెరుగుతుందని ఆశిస్తున్నాను అంటున్నాడు. అంటే సునీల్ కుమార్ కూడా అంతే. ఏది వీళ్ళందరూ ఎందుకు సస్పెండ్ అయ్యారు? కాంతిరాణ టాటా, విశాల్ గున్ని వాంగ్మూలం ఇచ్చాడు, అప్రూవర్గా మారాడు. అవును, నన్ను పిలిచిందే పిఎస్ఆర్ ఆంజనేయులు. తాడేపల్లి సీఎం ఇంటికి పిలిపించారు, అదే సీఎంఓ అంటారు దాన్నే.
అక్కడ మా బాస్ ఉన్నాడు కాంతిరాణ టాటా, నన్ను వెళ్ళమన్నారు, నాకు ఫ్లైట్ టికెట్స్ వాళ్ళే బుక్ చేశారు. ఆ క్లర్క్, సిటీ పోలీస్ కమిషనర్ క్లర్క్ బుక్ చేసిన ఫ్లైట్స్ టికెట్స్లో ఇతను వెళ్ళాడు. ఎవరు? విశాల్ గున్ని. ఆ రోజు ముంబై వెళ్ళి ఆ హీరోయిన్ని కిడ్నాప్ చేయటం అంటే ముఖ్యమంత్రి చెబితే కిడ్నాప్ చేస్తారా? అసలు అది ముఖ్యమంత్రి కార్యాలయమా, సెటిల్మెంట్ల కేంద్రమా? అతను చీఫ్ మినిస్టరా, సెటిల్మెంట్ల మినిస్టరా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అనేది ఖచ్చితంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కానీ ఒక డౌటు, ఇప్పుడు ఇతనే వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాడు, ఈరోజు అరెస్ట్ కాబోతున్న వాళ్ళు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, రేపటి రోజున అరెస్ట్ అవుతారనుకున్న వాళ్ళు, కేసులు పడ్డ వాళ్ళందరినీ పిలిపించి ఓ పక్క న్యాయ సహాయం చేపిస్తూ, ఓ పక్క ట్రైనింగ్ ఇప్పిస్తూ, మీరు విచారణ పిలుస్తారా, ఇలా మాట్లాడొచ్చు, ఈ ప్రశ్న వేస్తారా, ఇలా సమాధానం చెప్పండి అని చెప్పేసి అదేదో ఐఏఎస్ ఐపీఎస్లో కోచింగ్ ఇచ్చేటటువంటి దానిలాగా కూర్చోబెట్టి కోచింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపిస్తూ దొరకకుండా చేసేటటువంటి టాక్టిక్స్లు ఉపయోగిస్తున్న నేపథ్యంలో మరి అంతటి క్రిమినల్స్కి గురువైనటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఈరోజు దొరికినంత మాత్రాన అసలు వాళ్ళ పేర్లు చెప్తాడా, ఇతను తప్పించుకోవడానికి ఇతని తెలివితేటలు మేధస్సు మొత్తాన్ని ఉపయోగించడా అనేది ఇప్పుడు మరో ప్రశ్న. అంటే అందరినీ తప్పించాడు కానీ తను తప్పుకోలేకపోయాడా? వాడెవడో వాడికి వీడికి ఎలా తప్పించుకోవాలి ఏంటి, వాడు బయలుదేరి వస్తున్నాడు అమరావతి నుంచి, వీడు హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్నాడు, నువ్వు జంప్ అయిపో, లేకపోతే వాళ్ళకి డాక్యుమెంటేషన్, ముందస్తు బెయిల్ ఎలా వేయాలి, ఏ విధంగా ఇక్కడ లీగల్ ఫైట్ చేయాలి, ఎలా అజ్ఞాతంలోకి వెళ్ళాలి, ఇంత ట్రైనింగ్ ఇచ్చినాడు. మరి కుడితిలో పడ్డాడా? ఏది సెకండ్ అని చెప్పే బల్లి కుడితిలో పడింది అన్నట్టుగా దీన్ని ఎలా చూడాలి? ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు మనం అన్నది అదే, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఏ డే, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అన్నట్టుగా ఇవాళ రేపెవరికి? ఇవాళ ఇతను పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్. అసలు వీళ్ళకి ఐపీఎస్లుగా వీళ్ళకి ఇచ్చింది ఏంటి అంటే అదొక లైసెన్సా? రౌడీయిజానికి లైసెన్సా లేకపోతే ఏంటిది ఐపీఎస్ అంటే? పోలీస్ సర్వీస్ని ఒక ఉన్మాద సర్వీస్గా మార్చారే. మీరు ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళిపోతారా? ఇతను అప్పట్లోనే వెళ్ళాడు. ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇప్పుడు కాదు, అప్పుడు నేపాల్ వెళ్ళిపోయాడు ప్రభుత్వ అనుమతి లేకుండా, గుంటూరు ఎస్పీగా పనిచేసేటప్పుడు. అంటే వీళ్ళందరికీ ఇతనే రాజగురువు అనమాట, ఇలాంటి పోలీస్ ఆఫీసర్లందరికీ. సునీల్ కుమార్ మనం చూసాం, దుబాయ్ వెళ్ళాడని, అమెరికా వెళ్ళాడని, జెనీవా వెళ్ళాడని, అసలు పర్మిషన్స్ లేకుండా ఒక చోటకి చెప్పి ఇంకో చోటకి వెళ్ళడం. అంబేద్కర్ మిషన్ ఏదో పెట్టడం, మళ్ళీ దాన్ని ఉద్దేశించి కొంతమందిని రెచ్చగొట్టడం, ఒక కులాన్ని రెచ్చగొట్టడం. అంటే మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి వృత్తి చేపట్టి ఒక సర్వీస్లో ఉన్న మీరు ఇదా నేర్పేది? వీళ్ళ నుంచి సమాజం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు కాంతిరాణ టాటా సిటీ కమిషనర్గా నువ్వు చేయాల్సిన విధులేంటి, నువ్వు చేసిన పనులేంటి? విశాల్ గున్ని అయినా ఇప్పుడు అప్రూవర్గా మారి నన్ను వాళ్ళు అలమంటే వెళ్ళానంటే నీ భవిష్యత్తు ఎవరు కాల రాసింది? అంటే నువ్వు వాళ్ళు చెబితే నువ్వు వెళ్ళి పట్టుకొచ్చేస్తావా? ఆమెను అన్ని హింసలు పెట్టారు కాదంబరి జత్వానీని, 43 రోజులు చిత్రహింసలు పెట్టారే. రిటైర్డ్ ఆర్మీ కనీసం పీరియడ్స్లో ప్యాడ్లు కూడా ఇవ్వకుండా చిత్రహింసల పాలు చేసి ఇది చేసిన పరిస్థితి అయితే నిజంగా దుర్మార్గం కదా. ఇన్హ్యూమన్ మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందని, ఆమెను అర్ధరాత్రి 12, 1 గంటకు విచారణ పేరుతో వేధించారని ఎక్కడది పెట్టింది? ఆ గెస్ట్ హౌస్లో. అనే ఇప్పుడు తన తండ్రి సీనియర్ సిటిజన్, రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీ, తల్లి ఆర్బీఐ రిటైర్డ్ ఉద్యోగి, వాళ్ళని పట్టుకొచ్చి జైల్లో పెడతారా? సెటిల్మెంట్ చేసి మళ్ళీ సంతకం పెడితే అప్పుడు వదులుతారా? ఎక్కడున్నాడు ఆ కుక్కల విద్యాసాగర్? అంటే ఇప్పుడు జాషువా ఐపీఎస్ ఏమైంది? జాషువా పరిస్థితి అంటే వీళ్ళు ఎంత భవిష్యత్తు ఉంది వీళ్ళకి? 30 ఏళ్ల సర్వీస్ ఉందంట. డీజీపీ కావాల్సిన వాళ్ళు ఈ యువ ఐపీఎస్లు ఎలా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఈ పిఎస్ఆర్ లేకపోతే ఈ సునీల్ బాటలో నడిచి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకున్నారు? ఆ విడుదల రజని ఆ జాషువాని వాడుకున్న విధానం, అడేవిడ స్టోన్ క్రషర్ని పిలిపించి బెదిరించటం, ఎమ్మెల్యే గారు మాట్లాడుకోండి ఆమెకి లేకపోతే 5 కోట్లు 50 కోట్లు ఫైన్ వేస్తానని, ఆ రోజు 2 కోట్ల 20 లక్షలు అతను మరి ఇచ్చిన విధానం. ఓ 10 లక్షలు జాషువాకి, ఓ 10 లక్షలు వాడు గోపికి, 2 కోట్లు ఆమెకి. ఇవాళ జాషువా అంటే ఒక్క పోలీస్ సర్వీసే కాదు, మొత్తం ఐఏఎస్లు కూడా ఎలా భ్రష్టు పట్టారో మనం చూసాం. ఎక్కడున్నాడా ప్రవీణ్ ప్రకాష్?
రీల్స్ చేసుకుంటున్నాడా? అవును. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారా? వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. మళ్ళీ మధ్యలో నెల రోజులకి తప్పు జరిగిపోయింది, క్షమించండి, నేను మళ్ళీ వస్తాను తీసుకోండి అని చెప్పేసి మళ్ళీ ఉత్తరాలు రాశాడు కదా. వాడెవరు? ధనుంజయ రెడ్డి. ఐఏఎస్లైనా వీళ్ళు అసలు ఒక సివిల్ సర్వీస్ అంటే, పోలీస్ సర్వీస్ అంటే ఎంత గర్వకారణం కిషోర్. పిల్లల దగ్గరికి వెళ్ళి నీ కొడుకున్నాడు, నువ్వేమవుతావరా పెద్ద అయ్యి అని అడిగితే ఐపీఎస్ అంటాడు, ఐసీఎస్ అంటాడు, ఐఏఎస్ అంటాడు. అలాంటి హీరో వర్షిప్ ఉన్నటువంటి ఆ కోర్సుల యొక్క పరువు తీశారు. వీళ్ళని మనం ఇప్పుడు ధనంజయ రెడ్డి సెటిల్మెంట్లు చేస్తాడా? అతనా కసిరెడ్డి రాజుని లేకపోతే మిథున్ రెడ్డిని, విజయసాయి రెడ్డిని మద్యం పాలసీ అంటే వీళ్ళ యొక్క డబ్బు ఆ దావాద్రి అడ్డమైన గడ్డి అలవాటు పడి ఇవాళ ఈ పరిస్థితి తెచ్చుకున్న విధానం, కనీస సానుభూతి వీళ్ళకి ప్రజల్లో లేదంటే ఖచ్చితంగా. సో ఇప్పుడు ఓకే, పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేశారు, కానీ పిఎస్ఆర్ ఆంజనేయ జత్వానీ కేసు ఒకటే కదా, అనేక ఆరోపణలు ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంటంటారు? ఇప్పుడు RRR కేసులో ఉన్నాడు, ఈ మద్యం అంశంలో కూడా ఎక్కడో ఒక పాత్ర ప్రమేయం ఉంటుందని అంటున్నారు. ఇదని కాదు, ఇక చాలా అంశాల్లో పిఎస్ఆర్ పాత్ర ఉందంటున్నారు. దాని పరిస్థితి ఏంటి మరి? ఇంకా వరుసపడి కేసుల మీద కేసులు పడతాయి. ఎందుకంటే బాధితుల సంఖ్య అపారం, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఏది ఇంకా ఎవరైతే మహిళలను వేధించారో ఆ మహిళలు కూడా ముందుకు వచ్చి కేసులు పెట్టచ్చు. మనం చూసాం విజయవాడలో ఫిమేల్ డాక్టర్, లేడీ డాక్టర్ రావచ్చు, అక్కడ గుంటూరులో మహిళలు రావచ్చు. ఇతను గతంలో వాళ్ళని వేధించిన విధానం, ఎన్ని కేసులు పడతాయో తెలియదు, ఎన్ని రోజులు అతను జైల్లో ఉంటాడో తెలియదు. ఇవాళ కేంద్రం కూడా స్పందించాలి. ఈ ఐపీఎస్లు లేకపోతే ఈ ఐఏఎస్లు వీళ్ళకి ఈ విచ్చలవిడితనం, ఈ బరితెగింపు, ఈ ఉన్మాదానికి అడ్డుకట్టబడాలి. వీళ్ళ ఐపీఎస్ని, వీళ్ళ యొక్క ఈ ఐఏఎస్లు ఆ డిగ్రీ రద్దు చేయాలి ఖచ్చితంగా. మరి కసిరెడ్డి రాజును కూడా పట్టుకున్నారు కదా, ఆయన పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు కసిరెడ్డి రాజు చాలా కీలకం, నేను విజిల్ బ్లోయర్ని మాత్రమే అంటున్నాడు. సరే, అంశంలో వెళ్లే ముందు మనం కసిరెడ్డి రాజు సంగతి చూద్దాం. అంటే క్రిమినల్ పోలీస్ గురించి డిస్కస్ చేసాం, ఇప్పుడు ఇంటెలిజెంట్ క్రిమినల్ గురించి మాట్లాడదామంట. ఎవరు? విజయసాయి రెడ్డి అన్నాడు. సాయి రెడ్డే ఇంటెలిజెంట్ క్రిమినల్ అనుకుంటాము, అతని కంటికే ఇతను ఇంత ఇంటెలిజెంట్ క్రిమినల్ అంటే ఇప్పుడు కసిరెడ్డి రాజు అంటావా, రాజేష్ రెడ్డి అంటావా? అది ఇంకో కొత్త పేరు. అంటే దాని పేరు మీద అతను మరి వీసా తీసుకోవటం, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కాస్త రాజేష్ రెడ్డి అవటం. అసలు అతను ఇప్పుడు వచ్చింది విచారణ కోసం కాదంట. ఇందాక మీరు ఇంట్రోలో కూడా చెప్పారు, ఏది వాళ్ళ నాన్నేమో వస్తున్నానని చెప్పి సమాచారం ఇప్పించటం, ఇతను మెల్లగా ఇక్కడ శంషాబాద్లో దిగి చెన్నై వెళ్ళిపోయి అటు నుంచి విదేశాలకు చెక్కేసే ప్లాన్ వేసాడని. అసలు ఎంత ఇంటెలిజెన్స్ ఏంటది అసలు, ఆ తెలివి, దాన్ని తెలివనాలా అతి తెలివనాలా? ఇప్పుడు సిట్కి ఒక మెయిల్ పంపాడు, నేను ఐటీ సలహాదారుని, నాకు లిక్కర్ మాఫియాకి సంబంధం ఏంటి అని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఇప్పుడు సిట్ నిన్ను విచారించడానికి పిలిపిస్తుంటే నువ్వు సిట్ని విచారిస్తున్నావా? ఆ మెయిల్ ఐడి కూడా క్రియేట్ చేశాడంట. అంటే ఏంటి, అతని మెయిల్ నుంచి పంపించలేదు, కొత్త ఐడి క్రియేట్ చేసి వాళ్ళకి మెయిల్ పంపాడు. మరి ఎంత ఇంటెలిజెంట్. అతను ఆడియో రిలీజ్ చేశాడు, ఆడియో రిలీజ్ చేసింది, రికార్డ్ చేసింది ఒక చోట, దాన్ని విడుదల చేసింది అమెరికా నుంచి. మనకి మీడియాకి ఆడియో ఎక్కడి నుంచి రిలీజ్ చేశాడు, అమెరికా నుంచి అనమాట. అంటే ఇతను అమెరికా పంపటం, వాళ్ళు మనకు పంపించటం. అతని ఆచూకీ తెలియకుండా ఉండటం కోసం ఏ విధమైన ఎత్తులు. మొత్తానికి పడ్డా, ఏది కుడితిలో పడ్డ ఎలకనాలా లేకపోతే మధ్యలో పడ్డ పందికొక్కనాలా? ఇవాళ కసిరెడ్డి రాజు రాత్రి 4 గంటల విచారణ, రాత్రి 11 గంటల నుంచి 3 గంటల దాకా రాజశేఖర్ బాబు, 7 అధికారులు, ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం. ఏంటి నీ యొక్క ఆర్థిక పరిస్థితి, నీ తండ్రి ఆర్థిక పరిస్థితి, నువ్వు ఆంధ్రప్రదేశ్ మొత్తం మద్యం వ్యాపారం చేయగల సత్తా నీకుందా, నీకు 100 కోట్ల పెట్టుబడి అరబిందో ఎలా ఇచ్చాడు, ఏమి నమ్మిచ్చాడు, ఎవరు షూరిటీ ఇచ్చారు? మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజు, సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇంట్లో ఎన్ని మాట సమావేశమయ్యారు? కిక్ బ్యాక్స్ కోసమా, మద్యం పాలసీ కోసమా? మద్యం పాలసీ కోసం అయితే మీకేంటి సంబంధం?
మద్యం పాలసీ మేకర్సా మీరు? కిక్ బ్యాక్స్ మేకర్సా? ఇవాళ 7 అంచెల వ్యవస్థలో మొత్తం ఇతని టీం ఒక 5గురు ఉన్నారంట. ఎవరిది? కసిరెడ్డి రాజు, అతను ఎవరో చాణక్య రాజు అంట, ఎవరో సైఫ్ అంట, వరుస పెట్టి సునీల్ అనేవాడు ఒకడు, బల్లం సుధీర్ అంట, కొత్త క్యారెక్టర్ ఒకటి ఎంటర్ అయింది. అతనేంటి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 చోట్ల కొన్ని వందల వేల కోట్లు సంపాదించిన బ్యాచ్ అంట. ఇటు ఇసుక దందాల్లో, ఈ మద్యం మాఫియాలో. అంటే ఎలా ఇతను ఒక నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, వాళ్ళందరినీ అడ్డం పెట్టుకుని ఎలా దోచేశాడు. రోజుకు 2 కోట్లు చొప్పున వసూలు చేసిన ఆ డబ్బంతా ఏమైంది? ఇప్పుడు కృష్ణదేవరాయలు ఆరోపించాడు 4,000 కోట్లు విదేశాలకి వీళ్ళు మనీ లాండర్ చేశారని. అంటే గతంలో మనం చూసాం ఏంటి, కంటైనర్ల నిండా డబ్బు అని మీరు కూడా వీడియో చేసి ఉంటారు. అక్కడ కంటైనర్లో డబ్బు దొరికిందంటే ఇతను ఏదో అప్పుడు లబలబలాడాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నేను కంటైనర్లో డబ్బు, వాళ్ళ ఇంటికి కూడా ఏదో కంటైనర్ వచ్చిందన్నారు, ఏదో వెజిటబుల్స్ అనో ఏదో తర్వాత బిల్డప్ ఇచ్చారు, ప్రోటోకాల్ వాళ్ళది అన్నట్టుగా. అంటే ఈ డబ్బంతా వీళ్ళు ఎలా విదేశాలకు పంపించారు? పంపిన డబ్బు 4,000 కోట్ల 40,000 కోట్ల. ఎందుకంటే ఒక మద్యం మాఫియానే 40,000 కోట్ల స్కామ్ అని. ఏది ఇక్కడ అమ్మింది 1,00,000 కోట్లు, కానీ వీళ్ళ తయారీకి వీళ్ళకి ఎంత ఉంటుంది? మహా అయితే అందులో 30,000 కోట్లు కానీ ఎక్కువ కాదు. ఇప్పుడు జనరల్గా ఒక 20 రూపాయల బాటిల్ అవుతుంది తయారు చేయడానికి. అలాంటిది నువ్వు ఎంత కమ్మావు? 200 రూపాయలు కమ్మావు. అవును, అంతే. వసూలు చేసిందంతా క్యాషే, నో మనీ పే, జీపే లేదు, ఫోన్పే లేదు, అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు. సార్, ఇప్పుడు కసిరెడ్డి రాజు అరెస్ట్ నేపథ్యంలోనే ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పక్క కోర్టు తీర్పు ఇంతవరకు ఇవ్వలేదు, కేసు కూడా వాయిదా పడింది. ఆ నేపథ్యంలోనే ఒక పక్క ట్రై చేస్తుంటే కేసు ఇంకా పెండింగ్లో ఉండగానే అరెస్ట్ చేయడం అనేది లీగల్గా కరెక్టేనా? అంటే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులను ఎందుకు అరెస్ట్ చేయలేదు అడిగింది అదే కోర్టు. ఇప్పుడు వీళ్ళంతా ముందస్తు బెయిల్స్ కోసం వచ్చారు. ఏంటయ్యా అంటే మీరు ఏదో అరెస్ట్ చేస్తారనే భయపడుతున్నట్టుగా మాకు తెలిసింది. అసలు మా బెయిలే అడగలేదు వాడు, అతను ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు. అతను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఎవరన్నారు? న్యాయస్థానాలే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇతను ఏంటి 4 సార్లు సిట్కి ఎందుకు హాజరు కాలేదు? నోటీసులు పంపించినప్పుడు హాజరవడం నీ ధర్మం, పారిపోవడం ఏంటి? తప్పు చేయనప్పుడు ఎందుకు పారిపోవాలి? అదేమంటే బట్టేబాజ్ అంటాడు. ఎవరిని? విజయసాయిరెడ్డిని. ఎవరు బట్టేబాజ్? ఆ బట్టేబాజ్కి 10 పోస్టులు ఎందుకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? అతనే రాజ్యసభ నాయకుడు, అతనే పార్లమెంటరీ పార్టీ నాయకుడు, అతనే ఢిల్లీలో రిప్రజెంటేటివ్, అతనికి ఒక 9 పార్లమెంటరీ కమిటీలకు అతను సభ్యుడు, రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ప్యానల్ మెంబరు. ఇన్ని పోస్టులు ఆ బట్టేబాజ్కి ఇచ్చాడంటే ఇచ్చినాడు ఎంత బట్టేబాజ్? అంటే అసలు ఆ పార్టీయే బట్టేబాజుల పార్టీయా? ఇవాళ విజయసాయిరెడ్డి ట్వీట్ నువ్వు చూసావు, ఏది సగమే బట్టలు ఇప్పారు. అదే అక్కడికి కూడా వద్దాం. ఎందుకని సాయిరెడ్డి ఈ తరహాలో మాట్లాడుతున్నాడు అంటారు? అంటే సహజంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి హాని తలపెట్టాడు అనే ఒక సందేశాన్ని మొదటి నుంచి ఇస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ స్టిల్ జగన్మోహన్ రెడ్డి ఆయన మనసులో నేను లేను, కోటరీ అంతా చేసింది అని చెప్పేసి పక్కన వాళ్ళని తిడుతున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డిని అయితే పల్లెత్తు మాటం లేదు. అయినా సరే పక్కన ఇంత పెద్ద స్కామ్ జరిగింది, నేను విజిల్ బ్లోయర్ అని చెప్పుకోవటం, ప్రకటించుకోవటం అనేది సంచలనం. ఆ సంచలనం నుంచే తేరుకున్నటువంటి నేపథ్యంలో నన్నేది ఇరికిద్దాం అనుకుంటున్నారు, మిగతా వాళ్ళ పూర్తి బట్టలు ఇప్పించేంత వరకు నేను నిద్రపోనని చెప్పేసి ట్వీట్ పెట్టడం అనేది ఇంకా సంచలనం. అంటే మొత్తం సాయిరెడ్డి ఇచ్చిన ఇన్ఫర్మేషను, అతను చెప్పినటువంటి విషయాలు, వాటి ద్వారానే ఇదంతా జరుగుతుందని చాలా స్పష్టంగా తేటతెల్లం అవుతుంది. అంటే అనుకోని వరంలాగా సాయిరెడ్డి దొరికాడు ఈ కూటమి ప్రభుత్వానికి అని చెప్పేసి కూడా మనం భావించాలి. ఇప్పుడు సాయిరెడ్డి వ్యవహార శైలి గురించి మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడాలంటారు? అంటే భగ్న ప్రేమికుడు, కక్ష పడితే ఏది ప్రియురాల మీద ఏ విధంగా ఉంటుందో ఇవాళ సాయిరెడ్డి చూపిస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి మీద నా ప్రేమ ఇరిగిపోయింది అన్నాడు. అతని మనసులో నాకు స్థానం లేదని తెలిసిపోయింది. కానీ ప్రియురాలను ఏమనుకుంటా, ప్రియురాల తల్లిదండ్రుల్ని, అన్నాదమ్ముళ్ళని, వీళ్ళని ఏదో వేధించినట్టుగా వాళ్లే మొత్తం చేశారు నా ప్రేమ విడిపోవడానికి
కారణం వాళ్ళు అన్నట్టుగా వాళ్ళ మీద కక్ష తీర్చుకున్నట్టుగా ఉంది కదా వ్యవహారం అంటే అంతా. యాసిడ్ దాడా. ఆ, ఇప్పుడు జనరల్గా భగ్న ప్రేమికుడు యాసిడ్ పోస్తుంటారు, జనరల్గా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇవాళ దశల వారీగా ఫిక్స్ చేస్తున్నట్టుగా ఉంది. అవును. ఇప్పుడు దశల వారీ మద్య నిషేధం అన్నారు కాబట్టి దశల వారీగా ఇరికిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డిని? అంటే సాయి రెడ్డి పగబడితే ఈ విధంగా ఉంటుందా? ఏది ఇవాళ సాయి రెడ్డి అడ్డం తిరిగితే జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నాడా? నీ విజిలేస్తే జగన్ సోడా బుడ్డే సారా బుడ్డే అంటుంది, అదే విజిల్ బ్లోయర్ అన్నట్టున్నాడు. ఇవాళ విజయసాయి రెడ్డి విజిలేస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది, కనపడుతుంది స్పష్టంగా. జగన్మోహన్ రెడ్డి పట్ల అతనికి ఏం సాఫ్ట్ కార్నర్ ఉందని నేను అనుకోను. కాకపోతే జగన్ని డైరెక్ట్గా ఎదుర్కోవాలంటే కొంత ధైర్యం పుంజుకుంటున్నట్టుగా కనపడుతుంది, దశల వారీగా ధైర్యం కూడగట్టుకుంటున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు చదరంగంలో అదే కదా, డైరెక్ట్గా నువ్వు కింగ్కి చెక్ చెప్పవు, నువ్వు ఇరుక్కుపోతావు. ఏది ముందు కింగ్కి చెక్ చెప్పబోయే ముందు శకటాన్ని కొట్టుకుంటూ వెళ్తాం, బంట్లు కొట్టుకుంటూ వెళ్తాం, ఏనుగును కొడతాం, మంత్రిని కూడా కొట్టినాక అప్పుడు చెబుతాం ఏది చెక్. ఇప్పుడు మీరు అనేది ఏంటి, చెక్ చెప్తాడా లేదా? ఇప్పుడు కింగ్ పిన్ దొరికాడు, కింగ్ ఎప్పుడు అంటున్నావు. అసలు కింగ్ దాకా వెళ్ళుద్దా ఈ ఆట, ఈ వేట? అదే వెళ్ళనీయకుండా చేస్తారా, వీళ్ళని బలి చేస్తారా? ఇప్పుడు వీళ్ళంతా కట్టప్పరు కదా, ఏదైనా క్లైమాక్స్కి వచ్చేసింది. అంటే రాజు కానివ్వండి, మిథున్ కానివ్వండి, రాజు కానివ్వండి, లేదా సాయిరెడ్డి కానివ్వండి, కట్టప్పలుగానే మనకు తెలుసు కదా. అంటే కట్టప్ప మరి జగన్మోహన్ రెడ్డిని పొడుస్తాడుగా. ఇప్పుడు ఇవాళ క్లైమాక్స్కి వచ్చేసింది సినిమా. మనకి 10 నెలల్లోనే క్లైమాక్స్ సీన్ చూస్తున్నాం. నేనేమనుకున్నానంటే ఏ 3వ 7వ 4వ 7వ క్లైమాక్స్ వచ్చుద్ది అనుకున్నా సీన్. అట్లాంటిది నీకు ఫస్ట్ ఇయర్లోనే క్లైమాక్స్ వచ్చేసింది అనమాట. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ మాఫియాలో అరెస్ట్ కాక తప్పదు. అంతగా అతను పీకల్లో తీరుకుపోయాడు. అక్కడ మనీ ట్రయల్స్ కనపడుతుంది. ఏది ఇవాళ కసిరెడ్డి రాజ్ లేకపోతే మిథున్ రెడ్డి మొత్తం క్యాష్ హ్యాండిల్ చేసిన నేపథ్యంలో, ట్రాన్సాక్షన్స్ ఏవి మనకు తెలియని నేపథ్యంలో, అంతా ఏదో బ్లాక్ మనీ లాగా డబ్బులు తీసుకోవడం, కట్టలు కట్టడం, జాగ్రత్త గోడంలో దాచిపెట్టుకోవటం అనే పరిస్థితుల నేపథ్యంలో ఇంత డబ్బు వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి పోయిందని ఎలా నిరూపిస్తారు? దాని ఆధారం ఏంటనేది విజయసాయి రెడ్డి చెప్తున్నాడు కదా, నేనే 100 కోట్లు ఇప్పించాను అని చెప్పి. అంటున్నాడు కదా, అతను ఇప్పించింది కాదని అనలేదు కదా, అప్పు అంటున్నాడు కదా. ఇప్పుడు ఇప్పించిన మాట వాస్తవమా కాదా? డబ్బు పిఎల్ఆర్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిందా లేదా? స్పష్టంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అకౌంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏది ఎంతెంత అమౌంట్ ఆ పిఎల్ఆర్ ఖాతాలోకి నీకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆ నంబర్తో సహా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ సిట్ పూర్తి ఆధారాలతో రాజశేఖర్ బాబు అడిగేస్తున్నాడు. ఆధారాలు లేకుండా ఈ అరెస్టులు ఏమీ జరగలేదు. ఫిక్సింగ్ ద నెట్స్ అంటోంది అదే అనమాట. ఏది ఇవాళ మరొక వార్త తీసుకొస్తున్నారు. ఏది అసలు ఆ డబ్బు తీసుకున్న మాట వాస్తవమే, కానీ ఆ డబ్బు తీసుకుంది మద్యంలో వ్యాపారం కోసం కాదు, సివిల్ కాంట్రాక్టులు ఆ ప్రాజెక్టులు కట్టడం ఆ వ్యాపారం కోసం తీసుకున్నామని చెబుతున్నారు. మిథున్ రెడ్డి అంటే డబ్బు తీసుకున్నాను నువ్వు అంగీకరించావు, కానీ డబ్బు వేరే దానికి వాడాను అంటున్నాడు. ఎందుకంటే అక్కడ పిఎల్ఆర్ ఖాతాలోకి ఆ డబ్బు వచ్చిందన్న ఆధారం దొరికింది కాబట్టి మళ్ళా అటు మళ్ళించాలని చూస్తున్నారు. ఏదైనా ఇవాళ వాళ్ళు ఇరుక్కుపోయారు, బయటికి రావడం చాలా కష్టం అన్నమాట. ఇవాళ మిథున్ రెడ్డి నీకు 7 అంచెల్లో 6 అంచెలు కదిలిచేశారు. నీకు 7 చిక్కుముడుల్లో 6 చిక్కుముడులు ఇప్పేశారు. ఇప్పుడు మనం చూసాం ఏది మనీ హ్యాండ్లర్లు, మనీ కొరియర్లు, లేకపోతే కసిరెడ్డి రాజు, లేకపోతే మిథున్ రెడ్డి. ఎప్పుడైతే నీకు 6 ముళ్ళు విప్పారో ఇక 7వ ముడి ఎప్పుడు ఇప్పుతావు అని అంటారు మీరు. ఏది ఆ బిగ్ బాస్, ఆ 7వ అంచెలో ఉన్నటువంటి బిగ్ బాస్ తలుపు తడతదా లేదా సిట్. బేబక్ ఏమంటుంది? ఎక్కడుంది బేబక్క? మొత్తం డబ్బంతా బేబక్ దగ్గరికి వెళ్ళింది అంటున్నారు. చూడాలి ఏం జరుగుద్దో చూడాలా. ఏదైనా మనం మాత్రం సిట్ని అభినందించాలా, శభాష్ రాజశేఖర్ బాబు అనాలా. ఇంత స్పీడ్గా ఇంత ఆధారాలతో అసలేంటి నీకు అటు సిఐడి, ఇటు సిట్, అటు ఇంటెలిజెన్స్, మరోవైపేమో ఏసీబీ, అసలు విజిలెన్స్, నీకు ముప్పేట దాడి జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీస్ మళ్ళా ఒకప్పటి పునరుత్తేజం కనపడుతోంది. ఏపీ పోలీస్ ఈ విధంగా యాక్ట్ చేస్తుందా?
అనిపించేటట్టుగా ఇవాళ పోలీస్ మొత్తం అటు వ్యవస్థల్లో ప్రక్షాళన జరుగుతోంది, నేరస్తుల ఏరివేత జరుగుతోంది. నీకు ఈ బ్లాక్ షీప్ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా రూట్అవుట్ చేస్తున్న విధానం. భవిష్యత్ మరి మంచి రోజులే, చూడాలి.